ఆంధ్ర ప్రజలు మాత్రం అయోమయంలోనే ఉండాల్సి వస్తుంది 4వ తారీఖు దాకా. ఎందుకంటే కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలం, కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలం. బట్ వైసీపీకి సీట్లు తగ్గుతున్నాయన్నది కన్ఫామ్, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గుతుందన్నది కన్ఫామ్. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడం వల్ల బలపడింది అన్నటువంటిది కన్ఫామ్, సీట్లు పెరుగుతున్నదన్నదే కన్ఫామ్, అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది కన్ఫామ్ చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఇండియా టీవీ లాంటి, ఇండియా టుడే లాంటి వాళ్ళు ఎన్డీఏ దాదాపు 22 దాకా కొట్టేస్తుందని, 3-4కే వైసీపీ పరిమితం అవుతుందని చెప్తే, టైమ్స్ నౌ లాంటి వాళ్ళు 14 వైసీపీకి 11 టీడీపీకి ఇచ్చుకొచ్చారు. అంటే ఇక్కడ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉన్నట్టు. ఓ రకంగా సరైన అంచనాలు వేయడంలో అన్ని సంస్థలు కూడా కన్ఫ్యూజన్లో తాము పడి ఆంధ్ర ప్రజల్ని కన్ఫ్యూజన్లో పడేసినాయి. వాస్తవం ఏంటో మళ్ళీ 4వ తారీఖు దాకా వెయిట్ చేయక తప్పదు.